మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా సంబంధించి ఒక పెద్ద బాంబు పేల్చారు. ఇక మీదట H1B వీసా అప్లికేషన్ సంబంధించి ఎవరైనా వీసా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, వీసా ప్రాసెసింగ్ అవ్వాలన్నా యాన్యువల్ గా $1,00,000 ఫీజు కట్టాలంట. కంపెనీల మీద ఈ భారం పెరిగిపోద్ది. దాంతో H1B వీసాలన్నీ ఆగిపోతాయన్నమాట. ఎవరు అప్లై చేసుకోరు. యాన్యువల్ గా ఒక ఎంప్లాయీ కోసం $1,00,000 ఏ కంపెనీ ఖర్చు పెట్టింది చెప్పండి? సెప్టెంబర్ 19వ తారీఖున ఈ ప్రొక్లమేషన్ డొనాల్డ్ ట్రంప్ సైన్ చేశారు. $1,00,000 యాన్యువల్ గా పే చేయాలి. ఏ కంపెనీస్ అయితే అమెరికాకి H1B వీసాస్ ద్వారా ఎంప్లాయీస్ ని తీసుకెళ్తాయో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఎంప్లాయీకి $1,00,000 కట్టాలన్నమాట. దాంతోపాటు ఇంకొక రూల్ కూడా పెట్టాడు. H1B వీసా మీద ఎవరైతే ఎంప్లాయీస్ వస్తున్నారో వాళ్ళ శాలరీస్ బాగుండాలి, వాళ్ళకి ఎక్కువ పే చేయాలి, కనీస వేతనాలు వాళ్ళకి ఉండాలి అని చెప్పి. అంటే తెలివిగా ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వేతనాలు పెంచి దాంతోపాటు ఈ అప్లికేషన్ ఫీజు H1B వీసా అప్లికేషన్ ఫీజు రుసుము పెంచేసి $1,00,000 చేస్తే చాలా మంది అమెరికాకు రారు. ఎందుకంటే 71% మంది H1B వీసాస్ తీసుకుని అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఇండియన్స్. తర్వాత 11% మంది చైనీస్ అనమాట. ఇవన్నీ చూస్తే కనుక ఇండియన్స్ డిస్కరేజ్ చేసే విధంగా అమెరికన్స్కే అమెరికా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇండైరెక్ట్ గా అనుకుంటున్నారు. అంతేకాదు ఈ వీసా రుసుము వల్ల దాదాపు $100 బిలియన్ అమెరికాకు వస్తాయంట. అదంతా కూడా అమెరికా డెఫిసిట్ ఏదైతే అమెరికాకు అప్పులు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైతే అమెరికా కామర్స్ సెక్రటరీ ఉన్నారో హావర్డ్ లుట్నిక్, ఆయనైతే ఇక నుంచి మన ఉద్యోగాలు మనకే వస్తాయి, అసలు ఎంత మంచి ఆలోచన అని చెప్పి పొగట్ట మొదలెట్టారనమాట. అయితే దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చంట. ఎటువంటి మినహాయింపులు ఇవ్వచ్చు అనేది సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి సంబంధించిన మోడాలిటీస్ ఇంకా బయటకు రాలేదన్నమాట. అంటే ఎవరైతే మీడియోకర్ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ నాలెడ్జబుల్ కాదో వాళ్ళందరినీ డిస్కరేజ్ చేసే విధంగా ఫాల్స్ ఇమిగ్రేషన్, అంటే అమెరికాలో అంత ఇంటెలిజెన్స్ లేకుండా అమెరికాకు వచ్చి అక్కడ అమెరికాకు బరువే ఇమిగ్రేషన్స్ అన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ ఈ ఎత్తుగడ వేశాడనమాట. ఓన్లీ క్రీమ్ మాత్రమే, బాగా టాలెంటెడ్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి, మిగతా వాళ్ళు అమెరికాకు అవసరం లేదని చెప్పి పరోక్షంగా ఆయన చెప్తున్నారనమాట. యుఎస్ లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ H1B వీసాస్ ద్వారానే చాలా మంది ఎంప్లాయీస్ తీసుకొస్తాయి అనమాట. ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా అవుట్ సోర్స్ చేసినా సరే కొన్నిసార్లు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అమెరికాకు రావాల్సి వస్తే H1B వీసాస్ గురించి అనమాట. మనం చూస్తే ఇదంతా కూడా మన దేశం యొక్క ఐటీ సెక్టర్ మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. దాంతోపాటు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా నష్టపోతాయి అనమాట. ఏదైతే Big 7 కంపెనీస్ అంటామో అమెజాన్, TCS, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా, టెస్లా, ఎన్విడియా, ఈ కంపెనీస్ అన్ని కూడా చాలా వరకు H1B వీసా ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. యుఎస్ లో ఒక ప్రాజెక్ట్ చేయాలంటే H1B వీసాస్ ఉంటే చాలా ఈజీ అనమాట. సో డొనాల్డ్ ట్రంప్ తెలివిగా ఇవన్నీ తగ్గించేసి కావాలంటే మాకు డబ్బులు కట్టండి లేకపోతే రావద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట. అసలు ఈ H1B వీసా ప్రోగ్రామ్ అనేది 1990లో మొదలైంది. అమెరికా వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు చేశారంటే ఎవరైతే హై స్కిల్ వర్కర్స్ ఉంటారో లేదా అమెరికాలో అలాంటి ఎంప్లాయీస్ దొరకరో, హార్డ్ టు ఫిల్ జాబ్స్ అంటే చాలా కష్టతరమైన ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి అమెరికాలో దొరకరో, ముఖ్యంగా స్టెమ్ ఫీల్డ్స్ అనమాట, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఈ ఫీల్డ్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇది చేశారనమాట. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి లేదా పెద్ద పెద్ద చదువులు చదువుతారో వాళ్ళందరి కోసం. అయితే ఇప్పటి వరకు కూడా H1B వీసా అలొకేషన్ అనేది లాటరీ సిస్టమ్ ద్వారా జరిగిందనమాట. అండ్ H1B వీసా బేసికల్ గా 3 సంవత్సరాలకు ఇస్తారు. ఆ తర్వాత ఇంకా 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అమెరికాలో కాలిఫోర్నియాలో అంటే సిలికాన్ వ్యాలీలో ఎక్కువగా H1B వీసా హోల్డర్స్ ఉంటారు. ఇక కంపెనీల గురించి చూస్తే కనుక అమెజాన్ ఎక్కువ H1B వీసాస్ వచ్చిన కంపెనీ. దాదాపు ఈ సంవత్సరం చూస్తే కనుక అమెజాన్ లోనే 10,000 మంది H1B వీసా హోల్డర్స్ వర్క్ చేస్తున్నారు. అమెజాన్ తర్వాత TCS, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ అనమాట. ఇంకా నిన్న సెప్టెంబర్ 19వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే యుఎస్ లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క షేర్ వాల్యూ 2 to 5% పతనం అయిపోయింది అనమాట. అండ్ మనకు తెలుసు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అనేది దాదాపు $250 బిలియన్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా మంది మేము ఫారెన్ వెళ్తాం నమ్మకంతో ఐటీ ఇండస్ట్రీలో చేరతారనమాట. ఇప్పుడు ఆ కళలు మొత్తం కళలుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అయితే అమెరికాలో ఇంకా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మోడాలిటీస్ రాలేదు. దీని మీద అమెరికాలో కోర్టులకు వెళ్ళే అవకాశం చాలా ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అన్నా సరే ఇది ఇమీడియట్ గా ఎఫెక్ట్ లోకి వస్తుందా రాదా, కోర్టులు దీన్ని ఆపుతాయా లేదా అనేది పెద్ద ప్రశ్న.